సనాతన ధర్మంపై సాయి మతం కుట్రలు, ఆ కుట్రలని వివరించడానికే ఈరోజు ఈ సమావేశం. అయితే ఈ కుట్రలు ఎక్కడి నుండి ప్రారంభమయ్యాయి అంటే, సాయి సచ్చరిత్ర అనే ఒక పుస్తకం ఏదైతే వ్యాప్తిలో ఉందో దాన్ని షిరిడి సంస్థాన్ ట్రస్ట్ వారు అధికారికంగా ప్రచారం చేస్తున్నారో, ఆ సాయి సచ్చరిత్ర నుండే సనాతన ధర్మం మీద కుట్రలు ప్రారంభమయ్యాయి. అవి వివిధ రూపాలుగా అనేక రకాలుగా దాడులు చేస్తూ ఉన్నారు. ఇదంతా గమనిస్తూ ఉంటే హిందుత్వం మీద, సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి స్పిరిచువల్ జిహాద్ అని అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఒక 2-3 విషయాలు చెప్తాను. సాయి సచ్చరిత్రలో మేము మా ఛానల్స్లో కూడా ఈ విషయాలు కొన్ని మాట్లాడడం జరిగింది. అత్యంత విద్రోహం ఏమిటి అని అంటే, సనాతన ధర్మంలో శ్రీరాముడి యొక్క ఉన్నతమైనటువంటి స్థానానికి కళంకం కలిగించే విధంగా, రాముడికి ద్రోహం చేసే విధంగా సాయి సచ్చరిత్రలో ఒక భాగం ఉంది. అందులో రామ నవమి రోజు ఇస్లాం మతానికి చెందినటువంటి ఒక ఉత్సవాన్ని జరిపించాలి అని అక్కడ సాయిబాబాతో సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రతిపాదించటం, దానికి సాయిబాబా ఆమోదించటం, దాన్ని కొన్ని సంవత్సరాల పాటు నిరాటంకంగా శ్రీరామ నవమి రోజు ఉరుసు ఉత్సవం అనేది షిరిడీలో జరిగింది. ఇది సాయిబాబా బ్రతికి ఉన్నటువంటి సమయంలో. శ్రీరామ నవమి సంవత్సరానికి ఒక్కరోజే వస్తుంది. ఆ ఒక్కరోజు కూడా హిందువుల యొక్క భక్తి రాముడి మీద లగ్నం కాకుండా వాళ్ళని డైవర్ట్ చేయటానికి ఇస్లాం మతానికి చెందినటువంటి ఉత్సవాన్ని షిరిడీలో నిర్వహించారు. ఆ తర్వాత ఇంకొక భక్తుడు వచ్చి, శ్రీరామనవమి రోజు మనం రాముడిని కదా పూజించాల్సింది అని ఆ రోజు రాముడి ఉత్సవం జరగాలని ప్రతిపాదిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో బహుశా సాయిబాబా గారు ఒప్పుకోవడం జరిగింది. ఆ ఒప్పుకున్నది కూడా ఏదో మొహమాటానికో ఇంకొక కారణంతో ఒప్పుకొని అదే రోజు రామ నవమి రోజు ఉత్సవం చేసుకున్నటువంటి భక్తులని అకారణంగా పచ్చి బూతులతో సాయిబాబా విరుచుకుపడటం జరిగింది. ఇది సాయిబాబా సచ్చరిత్రలో స్పష్టంగా రాయబడి ఉంది. ఇది చదివిన తర్వాత ఏం అర్థం చేసుకోవాలి హిందువులు? సాయిబాబా గారు నిజంగా హిందువుల్ని ముస్లింల్ని సమన్వయం చేయడానికి వచ్చినటువంటి అవతారం అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. సమన్వయం చేయటం అంటే, ఇప్పుడు హిందువులతో రామ నవమి రోజున ఇస్లాంకి సంబంధించిన ఉత్సవం చేయించారు. అదే రంజాన్ రోజు ముస్లింలతో రాముడికి సంబంధించిన భజనలు చేయించగలరా? చేయించాడా సాయిబాబా? చేయించలేదు. అలాగే హిందువులందరికీ దేవుడు అని ప్రచారం చేస్తున్నారు. ఏ ముస్లిం అన్నా ఆయన దేవుడిని ఒప్పుకుంటున్నాడా? ఏ క్రైస్తవుడైనా ఆయన దేవుడిని ఒప్పుకుంటున్నాడా? కాబట్టి ఇది కేవలం హిందువుల మీద మాత్రమే జరిగినటువంటి కుట్ర. అయితే ఆ రోజు షిరిడీకి మాత్రమే ఇది పరిమితం కాదు. ఈ రోజుకి కూడా చాలా చోట్ల షిరిడి సాయి మందిరాలలో శ్రీరామనవమి రోజు ఉరుసు ఉత్సవాలు చేస్తున్నారు. ఆ రోజు షిరిడీలో చేశారు కాబట్టి ఈ రోజు కూడా మేము కొనసాగిస్తాం. అంటే రామనవమి రోజు హిందువుల్ని రాముడికి దూరం చేసేటటువంటి ఆ కుట్రలో తెలిసో తెలియక చాలా మంది హిందువులు కూడా భాగం అవుతున్నారు. ఇదొక కీలకమైన అంశం. ఇంకొకటి, సాయి సచ్చరిత్రలో 4వ అధ్యాయంలో ఏముంటుందంటే, షిరిడీయే మనకి పండరీపురం, షిరిడీయే జగన్నాథపురి, ద్వారక, షిరిడీయే గయా, షిరిడీయే విశ్వేశ్వరుడి కాశీ, షిరిడీయే రామేశ్వరం. పేజీ నంబర్ 42. షిరిడీయే రామేశ్వరం కూడా, షిరిడీయే మనకి బద్రీనాథ్, కేదార్నాథ్, షిరిడీయే మనకి నాసిక, త్రయంబకేశ్వరం, షిరిడీయే మహంకాళేశ్వరుడి ఉజ్జయిని, షిరిడీయే మహాబలేశ్వరుడి గోకర్ణ క్షేత్రం. షిరిడీలో సాయితో సమాగమమే మనకు ఆగమ నిగమాలు, అంటే వేదాలు, ధర్మశాస్త్రాలు. ఇక్కడ స్పష్టంగా హిందూ ఆధ్యాత్మిక క్షేత్రాలని దెబ్బ కొట్టేటటువంటి, లేదా ఆ క్షేత్రాల యొక్క మహత్యాన్ని తగ్గించి ఆ క్షేత్రాల యొక్క ప్రాభవాన్ని వాటిపై దాడి చేసే విధంగా ఇక్కడ ఈ రచన మనకు కనపడుతూ ఉంది. మీకు షిరిడీ గొప్పది అని రాసుకోవాలనుకుంటే ఎంత గొప్పదో మీరు రాసుకోండి, మీ సాయిబాబా ఎంత మహానుభావుడు గొప్పవాడు రాసుకోండి. కానీ హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి పండరీపురం, జగన్నాథపురి, ద్వారక, గయా, కాశీ, బద్రీనాథ్, కేదార్నాథ్, త్రయంబకేశ్వరం ఇలాంటి క్షేత్రాల పేర్లు చెప్పి అక్కడికి వెళ్ళేటటువంటి భక్తులకి వాళ్ళ మనసుల్లో ఇన్ని క్షేత్రాలు మనం తిరగలేం కాబట్టి ఒక్కసారి షిరిడీ వెళ్తే సరిపోతుంది, ఇవన్నీ అవసరం లేదు, కేవలం షిరిడీ వెళ్తే చాలు అనేటటువంటి ఒక విష బీజాలు హిందువుల మనస్సుల్లో నాటడం అవునా కాదా?
ఈరోజు ఒక కంపెనీ ఏదైనా వస్తువుని ప్రచారం చేసుకోవడానికి కూడా వాళ్ళ వస్తువు ఎంత గొప్పదో చెప్పుకోవాలి తప్ప పక్కోడి కంపెనీ వస్తువులు మంచివి కావు, నాణ్యత లేవు అని చెప్పడానికి రైట్స్ లేవు. అలాంటిది ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల విషయంలో ఎప్పటి నుంచో వందలాది వేలాది సంవత్సరాల నుంచి నిర్మాణమై ఎంతో మంది భక్తులకి ఆధ్యాత్మికత బోధిస్తున్నటువంటి ఆ క్షేత్రాల యొక్క ఔన్నత్యాన్ని కించపరిచే విధంగా, అంటే షిరిడీలో ఒక కంపెనీ పెట్టారు, ఈ కంపెనీ యొక్క మార్కెటింగ్ పెంచుకోవాలి, అక్కడ వ్యాపారం పెంచుకోవాలి కాబట్టి హిందూ భక్తుల్ని డైవర్ట్ చేయడానికి జరిగినటువంటి కుట్ర. దీని మీద మేము లీగల్గా కోర్టుల ద్వారా అప్రోచ్